ఇది పురీలోని బేడీ హనుమాన్ ఆలయం. ఇక్కడ భగవంతుడు హనుమంతుడు ఈరోజుకీ బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నాడు. కాని రాక్షసరాజు రావణుడి వంటి అహంకారిని కూడా హనుమంతుణ్ణి బంధించలేకపోయాడు. అయితే ఈ ఆలయంలో హనుమంతుణ్ణి ఎవరు, ఎందుకు, ఎలా బంధించారు? ఈ ఆలయ కథ ప్రారంభమవుతుంది సముద్రదేవుడి భక్తి నుండి. సముద్రుడు భగవంతుడైన జగన్నాథుడి పాదాలను తాకాలని ఎంతో ఆరాటంగా ఉండేవాడు. తన భక్తి ఉత్సాహంలో ఆయన మహా అలలతో పదేపదే పురీ పట్టణాన్ని ధ్వంసం చెయ్యసాగాడు. ఆ మహావినాశాన్ని ఆపేందుకు భగవంతుడు జగన్నాథుడు హనుమంతుడిని సముద్రతీరంలో కాపలాగా నియమించాడు. హనుమంతుడు కాపలా కాస్తుండగా సముద్రం ప్రశాంతంగా నిలిచిపోయింది. కాని కొంతకాలం మాత్రమే. అయితే భగవంతుడు జగన్నాథుడు ఒక విషయాన్ని మరచిపోయాడు. ఎప్పుడైతే పురీలో ఎక్కడైనా రామభజన లేదా కీర్తన జరుగుతుందో హనుమంతుడు తన కాపలాను వదిలి అక్కడికి వెళ్లేవాడు. అప్పుడు సముద్రుడు తిరిగి అలలతో ఉధృతంగా ఎగసి నగరంపై మళ్లీ విపత్తు తెచ్చేవాడు. దాంతో భగవంతుడు జగన్నాథుడు ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్వయంగా సముద్రతీరానికి వచ్చి హనుమంతుడితో అన్నారు, నీ శక్తి అంతటి గొప్పది, నిన్ను ఇంకెవరూ ఆపలేరు. అందుకే ఈరోజు నేనే నీ కర్తవ్యానికి సంకేతంగా నీకు ఈ బెడులు వేస్తున్నాను. ఆ భగవంతుడు స్వయంగా తన భక్తుణ్ణి బంధించిన